నా ప్రస్తుత సుఖదుఖాల కారణం నేను గతంలో చేసిన పుణ్యపాపాలు అని చాలామంది అపోహపడతారు. అందుకని పాపకర్మలను మార్చుకోవాలని జాతకాలు మార్చుకుంటారు. జ్యోతిష్యం ద్వారా అంటే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తారు. మరి ఏదో 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 చేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఎందుకు? జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ముడుపులు కూడా కడతారు. ఇది నిజం కాదు, ఇది యథార్థం కాదు అంటారు అష్టావక్ర మహర్షి. ఆత్మ అజ్ఞానం వలన నీకు దుఃఖం వస్తుంది, ఆత్మజ్ఞానం వలన నీకు సుఖం వస్తుంది. ఒకే వస్తువు నీకు సుఖ కారణం కావచ్చు లేదా దుఃఖ కారణం కావచ్చు అంటుంది వేదాంతం. తాడు, ఇది తాడు అని స్పష్టంగా తెలిస్తే అది సుఖ కారణం. పాము అని నువ్వు భ్రమపడితే అది దుఃఖ కారణం. అలాగే జ్ఞాని నేను సుఖ కారణం, అజ్ఞాని నేను దుఃఖ కారణం. ఈ విషయం తెలియక మనం ప్రపంచాన్ని, వ్యక్తుల్ని తప్పుపడుతున్నాం. ఇది అపోహ, ఇది ఒక భ్రమ. కానీ యథార్థం ఏమిటి? నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థో, నా వేద నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. జనక, నీకు సుఖదుఖాలు లేవు, పాపపుణ్య కర్మలు లేవు. అయితే నువ్వెవరు? నీవు నిత్యముక్తుడివి. నీకు ముక్తి ఎప్పుడు లభించింది? నీకు అసలు ముక్తి లేనిదెప్పుడు లభించటానికి? మోక్షము నాకు సాధనల ద్వారా భవిష్యత్తులో వస్తుంది అని ఎదురు చూడకు. స్వీయ దిద్దుబాటు లేక స్వీయ సవరణ మోక్షం అంటారు. నిన్ను నీవు సరిదిద్దుకోవటమే మోక్షం. అలా ఏ రోజు నిన్ను నీవు సరిచేసుకుంటావో ఆ రోజే నీకు ముక్తి లభించినట్లు.